మొన్న హైదరాబాద్ లో పెద్ద వ్యవస్థ సృష్టించి తెలంగాణలోని అశోక్ సార్ అంటే తెలియని వాళ్ళు ఏ విద్యార్థి అన్నాడంటే బుక్ కొట్టిన ప్రతి విద్యార్థి అశోక్ సార్ యొక్క స్టూడెంటే. యూట్యూబ్ లో చూస్తావా, ఆన్లైన్ చూస్తావా, వాళ్ళు ₹1 మీ అందరూ కూడా క్లాసెస్ ఇస్తున్నా. ఎంతమంది ఎవరు తీసుకున్నారు? ₹1 తీసుకున్నారు. యూట్యూబ్ వాళ్ళందరూ తీసుకుంటూ ఉన్నారు. కానీ యూట్యూబ్ లో క్లాసెస్ అన్ని ఉన్నాయి. ₹1 మీ పైసలు కట్ట ₹1 మరి అది కూడా తీయొచ్చు కదా. చార్జ్ తీసుకోదు, వీడియో అయితే తీసుకోదు. ₹1 మినిమం చార్జెస్ పైసలు పెట్టాలా. బట్ ఇవాళ నేను మళ్ళీ ఒక ఎమ్మెల్సీ ఎన్నికైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మహిళలందరినీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి గ్రూప్ 2 కోచింగ్ ఫ్రీకి సరిపోదు. జేఈ వాళ్ళ, నీటి వాళ్ళ, ఎంసెట్ వాళ్ళ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ, బ్యాంకింగ్ వాళ్ళ, స్టాఫ్ సర్వీస్ కమిషన్ వాళ్ళ ఇన్ని రకాల కోచింగ్ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికి చాలా మంది సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ మీడియం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సివిల్స్ కూడా ప్రిపేర్ కావచ్చు, కానీ దానికి చదవడం లేదు. సివిల్స్ లో ఎన్ని మార్కులు ఉంటాయో తెలియదు, ఎన్ని పేపర్లు ఉంటాయో తెలియదు, కానీ సబ్జెక్ట్ ఉంది. అటువంటి వాళ్ళకి మార్గనిర్దేశం కావాలా, ఉచితంగా కోచింగ్ కావాలా. ఎందుకు ₹1 ఇచ్చానంటే కొంతమంది అమ్మాయిలు ఇంటర్మీడియట్ లో చూస్తే 900 మార్కులు వస్తాయి, 10th లో చూస్తే 98 వస్తాయి. దరిద్రులు నిండా వాళ్ళ పేదరికం కారణంగా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీ పాస్ లో పెళ్లి చేస్తే అమ్మాయి పెళ్ళైన 2 సంవత్సరాలకి 2 పిల్లలు కానీ ఇంటికి పరిమితం అవుతారు. కానీ బ్రిలియంట్ 980 మార్క్స్ 10/10 వచ్చినాయి. అసలు వాళ్ళు కేవలం హౌస్ వైపుగా ఓన్లలో పనిచేసే వాళ్ళుగా మిగిలిపోతున్నారు. నా ₹1 కోర్సు వాళ్ళని తట్టి లేపుతుంది. అరే నాకు చదవచ్చు, నేను ఎందుకు చదవకూడదు అని చెప్పేసి 43 సంవత్సరాల వయసులో గురుకుల టీచర్లు అయిన వాళ్ళు చాలా ఉంది. అమ్మమ్మలు అయిన తర్వాత ఉద్యోగం పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 15 ఏళ్ళకి అమ్మాయి పెళ్లి చేస్తే, మనం 16 ఏళ్ళ పాప కొడితే, మళ్ళా 16 ఏళ్ల పాపకు మళ్ళా 15 ఏళ్ళ పెళ్లి చేస్తే 35 సంవత్సరాలకి తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో అమ్మమ్మలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహిళల సమస్యలు ప్రతి ఒక్క సమస్య తెలుసు. ఎందుకంటే అన్నిటికీ ఆధారం మహిళ. ఎందుకంటే తల్లి చేసినటువంటి మేలు ఇంకేరం చేస్తే ఎవరు చేయరు. ఎందుకంటే పిల్లవాడి యొక్క మలమూత్రాలు తన 3, 4, 5 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే ప్రతిరోజు ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు వాడి ముడ్డి కడిగి ఆ చేతిని సబ్బు రేటు కూడా కడుక్కోకుండా అదే చేతితో అన్నము తినేవారంటే కేవలం తల్లి మాత్రమే. ఇంకేం చేయవద్దు చెప్పండి, ఎవరు చేయలేరు. తల్లి ముందు అందరూ కూడా దిగదుడితే. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి ఫస్ట్. మీరు అత్తమామలను కానీ గౌరవిస్తే అతను మీరు తల్లిదండ్రులను గౌరవించినట్టుగా మారవచ్చు. కానీ మన తల్లిదండ్రులు ఒక విధంగా చూస్తాం, అత్తమామను మరొక తీరుగా చూస్తాం. అంటే వాళ్ళు కూడా అట్లే చూస్తారు, కానీ వాళ్ళు మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, మీరు ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు అత్తమామను మాట శక్తి ఉన్నది. 4 సార్లు చెప్పింది, 5వ సారి కూడా చాయ్ రాదు అత్తమ్మ అంటే అత్తమ్మ మారదా? ఒక 4 సార్లు బట్టలు పెడితే మా కోడలు మంచిగా పనిచేస్తుందని మారదా? మారదా? మనం మార్చాలి. వాళ్ళు మారడం కాదు, మనం మార్చాలి. 10 సార్లు పెట్టినా కూడా 11వ సారి మనం ఆప్యాయతగా మాట్లాడి, అరే నా కూడా ఇంత మంచి ఎందుకు పెడుతున్నా అని చెప్పేసి ఒక ఆలోచన మొదలవుతుంది. ఒక ఆలోచనకి. ఎందుకంటే మహిళలు వాళ్ళని వేయరు. ప్రతి మహిళ కూడా కోడలు, అదే కోడలు ఆడబిడ్డ, అదే కోడలు అత్త అవుతుంది. ఇన్ని రకాల పాత్రలలో మేము నిమగ్నం అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక మహిళ ఒక కూతురుగా ఒక తండ్రికి అద్భుతమైన పాత్ర. ఆ కూతురికి ఇచ్చిన విలువ తండ్రి ఇంకెవరు కూడా ఒక 15-16 సంవత్సరాలు వచ్చే వరకు నేను అల్లారు ముందుగా పెంచుకొని నా తల్లి నా బంగారు కొండను పెంచుకున్న నువ్వు ఎప్పుడైతే పెళ్ళయిందో సెకండ్ స్టేజ్కి ఎప్పుడైతే వెళ్ళవో ఆ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఒక 17 సంవత్సరాల పాటు యొక్క నరక కూపంలో జీవితాలు కొనసాగుతాయి. ఎప్పుడైతే మళ్ళీ నువ్వు తల్లి పాత్రకైతే పెరుగుతావో అత్తలంతా ముసలు అయిపోతారు. అప్పుడు అత్తను మనం పట్టించుకొని ఈసడించుకుంటే పక్కన నెట్టేస్తాం. అప్పుడు తల్లి పాత్రలోకి వచ్చినప్పుడు మళ్ళీ నీ గౌరవం పెరుగుతుంది. భార్య పాత్ర ఉన్నప్పుడు ప్రతి భర్త కూడా భార్యను ఏదిస్తాడు. కానీ తల్లి పాత్ర వచ్చినాక 40 ఏళ్ల తర్వాత ప్రతి భర్త భార్యని గౌరవిస్తాడు. అప్పుడు 40 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వరకు నీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ 60 ఏళ్ల తర్వాత కోడళ్లతోటి మళ్ళీ నీ పాత్ర ఎట్లవుతుందంటే మళ్ళీ తక్కువ చూపుగా జరుగుతుంది. అంటే ఒక కూతురుగా, ఒక కోడలుగా, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మ నాయనమ్మగా ఎన్నెన్నో పాత్రలలో సమాజాన్ని తీర్చిదిద్దేది అంటే మహిళలే. సరే నువ్వు ఓటేమని చెప్పడం కాదు, అంటే ఒక మోటివేట్ కావాలమ్మా. మహిళల్లో ఒక చైతన్యం ఉంది. నిజంగా కసిగొద్దు పెట్టి చదివితే ఏదైనా సాధించవచ్చు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను. మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు క్లాసెస్. కానీ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా 5 క్లాసులు నడవాల. ఒక క్లాస్ నడిచే 2 వచ్చేది బంద్ అయ్యేది, పిల్లలు రాకపోయేది, పిల్లలు వచ్చి సార్ రాకపోయేది. పోయి సార్ని రమ్మంటే ఆడ పిల్లలు ఉండకపోయేది. అప్పుడు నాకు ఇక్కడ కూర్చోవాలో అర్థం కాక టైం వేస్ట్ ఎక్కడ చేయాలో కూడా తెలియక ఈ లైబ్రరీలో కూర్చునేవాడిని. పేపర్ ఎంత చదువుతాం? ఒక అర్ధ గంట చదువుతాం, గంట చదువుతాం. కానీ 4 గంటలు 5 గంటలు ఇదే లైబ్రరీలలో చదివేవాడిని. అలా పేపర్ చదువుతున్నప్పుడు నాకు ఎడిటోరియల్ కాలం అలవాటు. తెలుసు ఎడిటోరియల్ కాలం తెలుసా? ఎలాంటి బొమ్మలు లేకుండా పెద్ద పెద్ద రాతలు ఉండేదాన్ని ఎడిటోరియల్ కాలం అంటారు.
అట్లా 8వ కాలం చదవడం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఈ లైబ్రరీలో అలవాటైంది. అలా చదివిన కారణంగా ఈ వ్యవస్థ ఏంటి, సమాజం ఏంటి, మనం ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం, వాళ్ళ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏంటి, జపాన్ ముందెందుకుంది, భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఎందుకు మారింది, మనకంటే వెనుక స్వాతంత్రం పొందిన చైనా ఇలా మనకంటే ముందెందుకుంది, ఆఫ్రికన్ దేశాల యొక్క ఇబ్బందులు ఏంటివి, మొత్తం వ్యవస్థ ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, తెలంగాణ మూమెంట్ లో ఏం జరుగుతుంది, తెలంగాణ యొక్క అన్యాయాలు ఏంటి, ఒక పేపర్ ద్వారా అద్భుతమైన నాలెడ్జ్ సంపాదించుకుంది. ఇవాళ ఆ నాలెడ్జ్ నన్ను జర్నలిస్ట్ గా మార్చింది. కానీ నేను ఉద్యోగం కొట్టాలన్న ఒక ఆకాంక్ష ప్రిపరేషన్ లో కూడా కొనసాగించింది. ఆ రెండింటి కారణంగా చివరికి 14 ఏళ్లు పనిచేసిన జర్నలిజం, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, నల్గొండ జిల్లా ఇన్ఛార్జి, నా కింద 100 మంది రిపోర్టర్లు, 15 మంది సబేటర్లు, వివిధ రకాల వ్యవస్థలో పనిచేశాను. కానీ నా టీచింగ్ ప్రొఫెషన్ అనేది 2015 మొదలుపెట్టి గత 10 సంవత్సరాలు చెప్తున్నాను. టీసాట్ అనే గవర్నమెంట్ ఛానల్లో ఫ్రీ క్లాసులు చెప్తాను. గవర్నమెంట్ ఛానల్లో ఫ్రీ క్లాస్ చెప్తే 80 లక్షల వ్యూస్. అంటే 2016లో తెలంగాణ ఉద్యమం సిలబస్ వచ్చినప్పుడు ఏం చదవాలో, ఎలా చదవాలని తెలియనప్పుడు అంతకు ముందే నేను పిహెచ్డి అడ్మిషన్ వేసి ఒక తెలంగాణ మూమెంట్ పైన 100 నుంచి 150 పుస్తకాలు సేకరించుకొని ఎన్నో పేపర్లు కట్టింది. 69 ఉద్యమం నాటి పేపర్ కట్టించిన దగ్గర ఉంది. పుస్తక సేకరణ అనేది నాకు హాబీ. నా చిన్నప్పటి లైబ్రరీ ఉంటుంది. అంటే నాకు ఒక రూమ్ మొత్తం కూడా నా మెయిన్ బెడ్రూమ్ నేను లైబ్రరీగా మార్చుకున్నాను. అట్లా కష్టపడుతూ టీచింగ్ అనే ప్రొఫెషన్ లో కసికొద్ది పనిచేశాను. టీచింగ్ అనేది ఏదో పైసల కోసం పనిచేయద్దు, ఒక ఫ్యాషన్. సినిమా రంగం అనేది ఒక ఫ్యాషన్, వివిధ రకాల ఫ్యాషన్ చెప్పిందో టీచింగ్ అనేది ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ కారణంగా ఒక అకాడమీ స్థాపించి తక్కువ ధరకు మార్కెట్ లో 10,000 రూపాయలు ఉంటే ఇవాళ మీకు ఆన్లైన్ లో వస్తే 1000 రూపాయలు తీసుకొచ్చిన కారణం ఎవరంటే అశోక్ సార్ మాత్రమే. 10,000, 15,000 మీకు ఆన్లైన్ లో కూడా మినిమం కోర్సులు 10,000 ఉన్న సందర్భంలో అది కాదు, తక్కువ ఫీజుతో ఎక్కువ మంది కోచింగ్ లక్ష్యంతో నేను పనిచేశాను. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నా యాప్ డౌన్లోడ్సే 2 లక్షల డౌన్లోడ్స్ ఉన్నాయి. యూట్యూబ్ లో 3 కోట్ల వ్యూస్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలా, ఏం చదవాలా, గ్రామీణ నేపథ్యం ఏంటి, మనం ఎందుకు వెనకబడి ఎందుకు ముందు పోలేకపోతున్నాం, ఎన్నో అంశాల గురించి వివరించాను. చివరికి ఉద్యోగ ప్రస్థానంలో పిల్లలైనా లేకపోయారు, కానిస్టేబుల్ సమస్య వచ్చింది, రిజర్వేషన్ సమస్య వచ్చింది, కొట్లాడిన 2.5 లక్షల మంది గవర్నమెంట్ కట్టుకొచ్చింది. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకి ప్రశ్నించి ఇక్కడ మీకు అన్యాయం జరుగుతుంది, మీ జాతికి అన్యాయం జరుగుతుంది, మీ నోరు మూసుకొని ఎందుకు కూర్చుందా అని ప్రశ్నిస్తే ఒక సమస్యని నన్ను పిలిపించుకుని మాట్లాడి ప్రశ్నలు పెట్టి మంత్రులు కల్పించి చివరికి 2.5 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు గ్రౌండ్ రావడానికి కారణమైన వ్యక్తి నాకు వచ్చారు. అలాగే లాంగ్ జంప్ కావచ్చు, జీవో నెంబర్ 46 కావచ్చు, ఏ అంశమైనా ఇలా జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ నేను ఇంగ్లీష్ మీడియంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సబ్జెక్ట్ ఉంటుంది కానీ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండదు. మీకు సబ్జెక్ట్ తెలుసు కానీ క్వశ్చన్ యొక్క అర్థం కాదు. ఈ తీవ్రమైన అన్యాయం చెప్పేసి కొట్లాడి సిటీ సెంటర్ మాట్లాడి దానిపైన టేస్ట్ వేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి చివరికి కొంతమంది మిత్రులు కోర్టులో కేసు ఇస్తే 5 లక్షల మంది విద్యార్థుల వల్ల జైలు తెలుగు మీడియం రాసుకున్నారు. గ్రూప్ 5వ ఉద్యమం, గ్రూప్ 5 తగ్గిపించిన 7 పెంచిపించిన గురుకుల సమస్య గురుకులకు అన్నం పడ్డ డిఎస్సీ వాళ్ళు వస్తే డిఎస్సీ వాళ్ళు టెట్ వాళ్ళు ఎంతమంది ఇక్కడ టెట్ రాసేవాళ్ళు. టెట్ ఎటు రాసింది ఇప్పుడు నా యొక్క నిరాహార దీక్ష కారణంగా మీకు టెట్ వచ్చింది. వాళ్ళు ఇవాళ వద్ద డైలమాలు ఉన్నప్పుడు డిఎస్సీతో పాటు కంపల్సరీ టెట్ వేయాలని ఒక డిమాండ్ పెట్టి 193,000 మంది టెట్ రాస్తున్నారంటే అశోక్ సార్ కారణం. నాకు ప్రతి అంశం పైన అవగాహన. డిఎస్సీలో ఇబ్బంది ఉంది, ప్రాఫిట్ ఎడ్యుకేషన్ ఉన్నది, 10 మార్కులు ఉంటుంది. కానీ వాడు కూడా సిలబస్ ఎంత పెట్టిండు, 100 మార్కులు సిలబస్ ఉన్నది. 10 మార్కులు 100 మార్కులు చదవాలి. ఎందుకంత సిలబస్? ప్రాఫిట్ ఎడ్యుకేషన్ వల్ల మెయిన్ కీ పాయింట్స్ ఏంటి ఇచ్చేసి సరిపోతుంది. కానీ మన పైన బర్డెన్ వేస్తుంది, సిలబస్ చేస్తారు. బయోసెన్స్ వాళ్ళు ఉన్నారు, టెట్ రావాలంటే బయోసెన్స్ వాళ్ళు మ్యాథ్స్ చదవాలా? బయోసెన్స్ వాళ్ళు మ్యాథ్స్ చెప్తారా? క్లాస్ ఏమన్నా చెప్పరు కదా. నాకే వచ్చి బయోసెన్స్ క్లాస్ చెప్తారా? చెప్పరు కదా. ఎవరో తలమాసిన వాళ్ళు పనికిరాని సిలబస్ పెడితే 20 ఏళ్ళు అదే సిలబస్ రాస్తున్నారు. రేపు నేను ఆ సిలబస్ మీద గట్టి నిలబడి నాకు మ్యాథ్స్ రాసుకోవాలా, బయోసెన్స్ రాసుకోవాలా అంటే ఒక టెట్ కాదా చదివి మళ్ళీ నాకు మనకు అక్కడ వస్తుంది అక్కడ రావడం. ఇట్లా ఒక్కొక్క నోటిఫికేషన్ వల్ల ఒక్కొక్క సమస్య పైన ఒక్కొక్కటి ఇవాళ పోటీ చేసే వాళ్ళకి ఎవ్వరి కూడా ఇన్వంతైన సమాచారం లేదు, అవగాహన లేదు. చిన్న సమస్య కూడా లేదు. నాకు ఇవాళ నిరుద్యోగుల పైన అవగాహన మిగతా పోటీ చేసే వాళ్ళకి 5% అని ఉండదు అంటే 5% ఉంటుంది. వాళ్ళ గ్రూప్ ఎన్ని పేపర్లు తెలుసా, గ్రూప్ ఎన్ని పేపర్లు తెలుసా, ఒక జేఎల్ ఎగ్జామ్ అంటే తెలుసా, ఒక ఏఈడబ్ల్యూ అంటే తెలుసా, ఒక జేఎల్ఎం ఎగ్జామ్ అంటే తెలుసా. ప్రతి దాంట్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యల గురించి అర్థం చేసుకునే వాడిని, నిలబడ్డ వాడిని, కొట్లాడుకున్న వాడిని, విద్యార్థుల యొక్క డిమాండ్ మేరకు ఇవాళ మీ ముందుకు వస్తున్న ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న